బీఆర్ఎస్ పాలనలో వావి వరుసలు లేకుండా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కవిత ఆమె భర్త ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారన్నారు. హరీష్ రావు అయితే ఏడాది పాటు ఫోన్ ముట్టుకోవడానికే భయపడ్డారని అన్నారు. పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఇక కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఏం పని లేదు, ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు. అన్ని ఉన్న పని వాళ్ళు ఈ 11 సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తులై నాయకులే అన్ని ఎలక్షన్ పట్టుకున్న పైసలు గీసారు అన్ని దుబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అండి, బిడ్డ చేస్తారా ఎవడన్నా, అల్లుంది చేస్తారా ఎవడన్నా? కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లిది. కేసీఆర్ అల్లుందయా? అల్లు కొడుకు సంతోషరావు వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి, అందరి అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే, ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం, ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు ముడతలేవు అని చెప్పి చెప్పుకోవాలి. అది నిజం కావాలంటే మీరు వెంటనే సీబీఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు.